ఏపీలో నకిలీ మద్యం కేసు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. సమగ్ర దర్యాప్తు కోసం 4గురితో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసును సమగ్రంగా దర్యాప్తు చేయనుంది సిట్ అధిపతిగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నియమించారు. సభ్యులుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సిఐడి ఎస్పీ కె చక్రవర్తి, టెక్నికల్ సర్వీసెస్ ఎస్పీ మల్లికార్ కార్గ్ను నియమించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, రాష్ట్రంలో నకిలీ మద్యం కేసు తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి స్వయంగా దీనిపైన సిట్ ఏర్పాటు చేస్తాము, ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణ చేపిస్తామని ప్రకటించారు. దానిలో భాగంగా కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఈ సిట్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీఓఆర్టీ నెంబర్ 1872ను జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో నకిలీ మద్యం కేసు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు దీనిలో పేర్కొనడం జరిగింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసు దర్యాప్తును ఈ సిట్ ఇకపైన నిర్వహించబోతోంది. సిట్ అధిపతిగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ను నియమించారు. సిట్ సభ్యునిగా అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మను నియమించారు. సిట్ సభ్యునిగా మరొక సభ్యునిగా సిఐడిఎస్పీ కె చక్రవర్తిని, సిట్ సభ్యులుగా టెక్నికల్ సర్వీసెస్ ఎస్పీ మల్లికా గార్గ్ ను నియామకం చేశారు. ఇప్పటికే నకిలీ మద్యం కేసుపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఇచ్చిన ములకల చెరువు, అదేవిధంగా భవానీపురం ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యం కేసులో తదుపరి సమగ్ర విచారణ చేయాలని సిట్ ప్రభుత్వం ఆదేశించింది. సిట్ కు ఇప్పుడిప్పుడే ఈ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు అవుతున్నాయి. ప్రధాన ముద్దా అయినటువంటి ప్రధాన నిందితుడైనటువంటి వ్యక్తి మాజీ మంత్రి జోగి రమేష్ వెనుకుండి చేయించారు ఇదంతా అని చెబుతుండడంతో ఈ వ్యవహారాలన్నీ కూడా చాలా సంచలనాలు రేపుతున్నాయి. దీంతో ఈ సిట్ ఈ ఇష్యూ పైన ఏ విధంగా దర్యాప్తు చేయబోతుంది అనేది మరింత ఆసక్తిని కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉత్తర్వుల్లో అక్రమ తయారీ, సరఫరా, నకిలీ మద్యం పంపిణీపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి కేసు పురోగతి పైన వివరాలు అందించాల్సిందే అని కూడా ఆదేశించారు. ఈ మేరకు సిఎస్ కె విజయానంద్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇకపై సిట్ ఈ నకిలీ మద్యం వ్యవహారంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులుగా పనిచేసిన వాళ్ళు గత ప్రభుత్వ పెద్ద దీన్ని వెనకుండా నడిపించారనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో సిట్ ఏ విధంగా దీన్ని దర్యాప్తు చేయబోతుంది అనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.